హాయ్ మామ 100 డేస్ వీడియో ఎడిటింగ్ మాస్టర్ సిరీస్ లో ఈరోజు డే 19. ఈరోజు మనం కీ ఫ్రేమ్స్ గురించి నేర్చుకుందాం పదండి. కీ ఫ్రేమ్స్, అసలు కీ ఫ్రేమ్స్ అంటే ఏంటి? ఏదైనా సబ్జెక్ట్ ని యానిమేషన్ చేయడానికి ఈ కీ ఫ్రేమ్స్ ని మనం యూజ్ చేస్తాం. ఒక టెక్స్ట్ ని యాడ్ చేసి దానికి మనం యానిమేషన్ యాడ్ చేద్దాం ఈ కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసి. టెక్స్ట్ టూల్. ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ అనే టెక్స్ట్ కి మనం యానిమేషన్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ వీడియో ఎడిటింగ్ అనే టెక్స్ట్ కి కీ ఫ్రేమ్స్ యూజ్ చేసి యానిమేషన్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. కీ ఫ్రేమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వాచ్ సింబల్, ఇక్కడ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ అవుతుంది. మనం చూసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనకి టెక్స్ట్ కి యానిమేషన్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ యానిమేషన్ స్మూత్ గా రావాలంటే మనం ఒక 2 సింపుల్ స్టెప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న కీ ఫ్రేమ్స్ ని అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ టెంపోరల్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఈజీ ఇన్ అండ్ ఈజీ అవుట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం స్మూత్ అయితే అయింది. యూజర్ కి అట్రాక్ట్ అయ్యే విధంగా యానిమేషన్ రావాలనుకుంటే మనకి ఇంకొక స్టెప్ అయితే ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ మిడిల్ దాన్ని క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసుకోవాలి. మనకి లైక్ మౌంటైన్ షేప్ లో వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ వెలాసిటీ అనేది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకి చాలా స్మూత్ యానిమేషన్ అయితే కనిపిస్తుంది. ఇలా మనం ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని, ఫోటో అయినా, వీడియో అయినా, లైక్ ఏ సబ్జెక్ట్ కైనా మనం యానిమేషన్స్ ని యాడ్ చేసేది ఈ కీ ఫ్రేమ్స్ ద్వారానే. రేపు మనం ఒక టాప్ వీడియో ఎడిటర్ చేసిన వీడియో ఎడిట్ ని స్టడీ చేద్దాం, స్కిల్ నేర్చుకుందాం, ఇచ్చి పడేద్దాం. డే 20 లో కలుద్దాం. బాయ్.